హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. సో ఈరోజు అయితే మనతో పాటు ఇట్లు మీ సినిమా టీం అయితే మనతో పాటు ఉన్నారు. అసలు సినిమా ఏంటి, సినిమా గురించి క్లియర్గా తెలుసుకుందాం. చాలా హై బడ్జెట్ పెట్టి కొత్త వాళ్ళని తీసుకుని మరీ సినిమా చేశారంట. సో ఏంటి అసలు సినిమా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ప్రతిదీ మీ ముందు తీసుకురాబోతున్నాను. హాయ్ బ్రదర్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. చాలా సైలెంట్గా, కామ్గా, ముగ్గురు డీసెంట్గా, ఇన్నోసెంట్గా కూర్చొని ఉన్నారు. ఎలా జరిగింది సినిమా, ఎలా తీశారు? అండ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అలాంటి టైటిల్ తర్వాత ఇట్లు మీ సినిమా అనేది మళ్ళీ ఇప్పుడు వింటున్నా. సో ఏంటి ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, సినిమా అసలు కాన్సెప్ట్ ఏంటి? కరెక్ట్, మీరు బాగా క్యాచ్ చేశారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి జగన్నాథ్ లైఫ్లో ఆయనకి ఒక వండర్ఫుల్ సక్సెస్ని ఇచ్చినటువంటి సినిమా. రవితేజకి వాళ్ళందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చినటువంటి సినిమా. ఒక పాజిటివ్ వేలో ఇట్లు అంటే ఏంటంటే మన గురించి మనం పరిచయం చేసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మన గురించి మొత్తం చెప్పేసిన తర్వాత కానివ్వండి, ఆ ఇట్లు అనేదాన్ని మనం మెన్షన్ చేస్తాం. ఎస్, అంటే మ్యాటర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇట్లు అనేది మెన్షన్ చేస్తాం. మేము కూడా ఈ సినిమాలో చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేసి దీన్ని సినిమా వాళ్ళకి అంకితం ఇవ్వడం కోసం ఇది మీ సినిమా అని చెప్పడం కోసం ఇట్లు అని మెన్షన్ చేసి ఇట్లు మీ సినిమా అని పెడితే బాగుంటుంది, దీనికి ఇదే ఒక యాప్ట్ అయినటువంటి టైటిల్ అని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఆ ప్రకారం ఇట్లు మీ సినిమా అని పెట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా మీ ముందుకు వచ్చి. ఓకే, అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి బ్రదర్? సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి నేనింతే సినిమా తరువాత మళ్ళీ ఇండస్ట్రీ గురించి ఫుల్ ప్లెజ్డ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సినిమా గురించి వచ్చిన సినిమాలు ఏమి లేవు. అంటే రకరకాల స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి, కానీ సినిమా ఇండస్ట్రీలో రియలిస్టిక్గా జరుగుతున్నటువంటి విషయాలు, వాస్తవంలో ప్రతి ఒక్కళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఇవేమి కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఎవరు చూపించలే. చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ మేము చూపిస్తున్నాం ఇట్లే మీ సినిమాలో. కేవలం మొత్తం కూడా ఇండస్ట్రీ గురించి అంటే ఇందులో చెడుగా కాదు, ఇండస్ట్రీకి రావాలనుకునే వ్యక్తులు పడే కష్టాలు ఎలా ఉంటాయి, అది చూసే వాళ్ళకి ఎలా ఫన్గా ఉంటుంది. అంటే మనం పడే ప్రతి కష్టంలో కూడా ఎదుటి వాళ్ళకి మనం ఆనందాన్ని ఇస్తున్నాం. అంటే ఎలా మనం ప్రయత్నం చేస్తే, ఎలా మనం అందులో యాక్ట్ చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి ఆనందం కలుగుతూ ఉంటుందో చూసే ప్రేక్షకుడికి, సగటు ప్రేక్షకుడికి అలా చేసి ఈ సినిమాని చెప్పాల్సిన విషయాన్ని చాలా సున్నితంగా చెప్తూ, ఎక్కడా కూడా హార్మ్ఫుల్గాను మళ్ళీ హార్డ్నెస్తో ర్యాష్గా ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేస్తూ కాకుండా చెప్పాల్సిన విషయాన్ని ఒక వ్యక్తి మనసులో సూటిగా తీసుకెళ్ళిపోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇండస్ట్రీకి రావాలనుకుంటే, నేను ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఎలాంటి కష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది, అక్కడ ఎలా వెళ్ళాలి, ఎలా మార్గాన్ని ఏర్పరచుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా తట్టుకోవాలి, తట్టుకుని ఎట్లా నిలబడగలగాలి, ఆఖరి వరకు విజయాన్ని ఎలా సాధించాలి అనే విషయాలన్నీ కూడా బేస్ చేసుకుని ఇట్లు మీ సినిమా తీయడం జరిగింది. ఓకే, అంటే ఆల్రెడీ నేనింతే అనే మూవీ సేమ్ ఇదే కాన్సెప్ట్తో ఉంది. ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉండగా ఇదే కాన్సెప్ట్ తీసుకోవాలి, ఇదైతే చేస్తే బాగుంటుంది, దీనికి డబ్బులు పెట్టవచ్చు అని మీకు ఎందుకు అనిపించింది? నేనింతే అనే సినిమా ఒక హీరో క్యారెక్టరేషన్ వైపు తిరుగుతుంది మొత్తం కూడా. అంటే ఒక డైరెక్టర్ కష్టాన్ని చూపించారు. ఎస్, ఆ హీరోనే డైరెక్టర్ సినిమాలో. అవును, ఆయన పడే స్ట్రగుల్స్ వరకే ఇది మొత్తం కూడా. టోటల్ ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతి కొత్త వ్యక్తి, ఒక కామన్ మ్యాన్, ఒక డైరెక్టర్ అని, ఒక ప్రొడ్యూసర్ అని కాదు, ఒక యాక్టర్గా నిలదొక్కుకోవడానికి మనకి మన చరిత్ర చూసుకున్నట్లయితే హిస్టరీలో ఒక చిరంజీవి గారి దగ్గర నుంచి, దాసనారాయణరావు గారి దగ్గర నుంచి, ఒక మోహన్ బాబు గారి గురించి, అట్లాగే అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి, ఒక షారుఖ్ ఖాన్ గారి దగ్గర నుంచి, వీళ్ళందరూ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాళ్ళు, ఇండస్ట్రీకి రావడానికి ఎలా కష్టపడ్డారు, ఎలా కష్టపడితే ఈ రోజు ఒక ఫేమ్ నేమ్తో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో నిలబడ్డారు, దానికి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి, కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు అని అక్కడి నుంచి మొదలు పెట్టాం. నేనింతే కాన్సెప్ట్ ఇది మళ్ళీ వేరు, కానీ ఇండస్ట్రీ గురించే తీశారు. కానీ అది కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్, ఇది పూర్తిగా డిఫరెంట్. ఓకే, ఇదేంటంటే లెజెండరీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండస్ట్రీలో, వాళ్ళు ఎలా స్ట్రగుల్ పడ్డారో, స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీలో నిలదొక్కుని టాప్ పొజిషన్లో ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి చిన్న కాన్సెప్ట్ అది తీసుకుని, అంటే వాళ్ళ నిజ జీవితంలో తీసుకుని ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి యూత్కి దాన్ని కనెక్ట్ చేసి అలా పాస్ చేసాం మూవీలో మొత్తం కూడా. ఒకప్పుడు ఇండస్ట్రీ వేరు, ఇప్పుడున్న ఇండస్ట్రీ వేరు. ఒకప్పుడు చిరంజీవి గారు వాళ్ళు ఎంత కష్టపడ్డారో, వాళ్ళకి ఎలా ఛాన్సెస్ వచ్చాయో అంత కష్టపడితే వస్తుందని ఇప్పుడు గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే జనాలు థియేటర్కి కూడా వెళ్ళట్లా, ఓటీటీ అంతంత మాత్రాన చూస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న టైంలో మీరు చూపించాను అంటే లైక్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ అది కూడా అడిగారు. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇండస్ట్రీ ఇప్పుడు లేదు, ఒకప్పుడు వచ్చిన అవకాశాలు ఇప్పుడు రావట్లేదు, ఒకప్పుడు రాని అవకాశాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మనకు చాలా చిన్నదైపోయింది. ఒకప్పుడు ఒక సినిమాని మనం ప్రజెంట్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇంత మీడియా, సోషల్ మీడియా లేదు, ఇంత నెట్వర్క్ లేదు, ఎక్కడికైనా ఏ కంట్రీకైనా విత్ ఇన్ సెకండ్స్లో రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం ఇవాళ ఒక లైక్ పెట్టామంటే మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతుంది అది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా
అనుకున్నది అనుకుంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి వస్తానంటే రాగానే నేను హీరో అయిపోవట్లా, లేకపోతే యాక్టర్ అయిపోవట్లా, ఒక ఆర్టిస్ట్ అయిపోవట్లా. ఇది అండర్ పాస్గా ఎలా వెళ్తుందంటే అప్పుడు ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు అంతే కష్టపడ్డారు. కాకపోతే ప్రపంచం మాత్రమే మారింది. ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో లేవు, పూర్వకాలంలో వాళ్ళందరూ పడ్డప్పుడు లేవు. కానీ ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అలాగని వెంటనే రావట్లా. 2-3 ఛానల్స్లో మనం కనపడ్డంత మాత్రానో, లేకపోతే ఒక సినిమాలో చేసినంత మాత్రానో పేరు వస్తుందని మనం చెప్పలేం. అప్పుడు పడ్డ కష్టమే ఇప్పుడు పడాలి. ఈ కష్టంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎప్పుడైనా కానీ, ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత అయినా కానీ మనం 1వ మెట్టు నుంచి 100వ మెట్టు చేరుకోవాలంటే 1, 2, 3 నడుచుకుంటూ వెళ్లాల్సిందే కానీ డైరెక్ట్గా 1 నుంచి 100కి చేరలేం. అలా చేరాలంటే ఎప్పటికైనా చేరాలంటే కింద పడిపోతాం. ఎగ్జాక్ట్లీ కింద పడిపోతాం. ఇది దీంట్లో ఎట్లా మార్పు రాలేదు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు అట్లాగే ఉంది. కాబట్టి అదే నమ్మకంతో అప్పుడు ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారు ప్రేక్షకులు. ఆ కష్టాన్నే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నమ్ముకుంటున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అలా కష్టపడ్డ వాళ్ళు నిజంగా 100% సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఈ జనరేషన్లో కూడా అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగా వచ్చి డెబ్యూ మూవీస్తో కొత్తగా డెబ్యూ ఆర్టిస్టులు చాలామంది గొప్ప పేర్లు తెచ్చుకొని అది చక్కగా అవార్డు ఫంక్షన్స్ కూడా చేరే సినిమాలు బోల్డ్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో, డబ్బుల విషయం పక్కన పెడితే. అలాగే మా సినిమా కూడా అవ్వాలి. ఇందులో చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ పిలిచిస్తే చాలు, గుర్తిస్తే చాలు, ఒక గుర్తింపు కావాలని వీళ్ళందరినీ పెట్టి చేయడం జరిగింది. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేయడం కూడా జరిగింది. అండ్ బ్రదర్, మీ ఇద్దరిది కొత్త మూవీ, ఫస్ట్ మూవీ ఇదే అనుకుంటా కదా. సో ఇండస్ట్రీకి వచ్చారు, కష్టపడుతూ ఉన్నారు. అండ్ ఏ అవకాశం లేక ఇంకా ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పి ఈ సినిమా చేశారా, లేదు అంటే నిజంగానే ఈ సినిమా అంత డెప్త్ ఉంది, స్టోరీ బాగుంది అని చెప్పి చేశారా? అంటే ఈ సినిమా చూజ్ చేసుకోవడం మీకు ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఏంటంటే ఛాన్స్ రావడం, అంటే ఇదే రావడం అనేది కాదు. ఫస్ట్ ఇప్పుడు స్ట్రగుల్ పడుతున్నాం, మన మీద ₹1 పెట్టి తీయాలి అంటే ఎవరు రాదు ముందుకు. నేను నీ మీద ఎందుకు పెట్టాలి రూపాయి అని క్వశ్చన్ వస్తుంది. కానీ మన మీద ₹1 పెట్టినప్పుడు ఏంటంటే మనం క్వశ్చన్ చేస్తామా? లేదు, చేయలేము. అంటే మనం చేస్తున్న క్యారెక్టర్ కానీ లేదంటే చేసిన మూవీ కానీ అది అంత వర్తా లేదా అనేది మాత్రం చూస్తాం. ఓకే, క్యారెక్టర్ బాగుందా, ఓకే మనకి హెల్ప్ఫుల్ అవుతా, లైఫ్లో ఏమైనా చూపించుకోవడానికి ఉంటుందా అనేది ఆలోచించుకుంటాం. ఆలోచించుకున్నాక మన పర్ఫెక్ట్గా ఏంటంటే ఫస్ట్ గాడ్ గిఫ్ట్ అనుకుంటాం. మనకు ఛాన్స్ రావడం, స్ట్రగుల్ పడుతున్న టైంలో ఒకటి పిలిచి రా అని చెప్పడం గాడ్ గిఫ్ట్ అనుకుంటాం. అలా మాకు దొరికాడు ఫస్ట్ ఒకటి. ఓకే, దానివల్ల మాకు ప్లస్సే. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ వల్ల మేము బయటకు వచ్చిందంటే దీన్ని చూపెట్టి ఇంకోటి అడగగలుగుతాం, ఓకే మాట్లాడగలుగుతాం. సార్ ఒకటి చేసాం మేము, ఇది మా యాక్టింగ్. ఎందుకంటే చాలా మంది అంటే ఇది షార్ట్ ఫిల్మ్ చేసి అవి చేశారంటే అవే కదా, ఏదో మూవీ చేశారా, ఏదైనా చేశారా, ఏదైనా పెద్ద రోల్ చేశారా, మీరు ఎలా చేస్తారు ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది. బట్ దీన్ని చూపించడం వల్ల ఏంటంటే అడిగేటప్పుడు ఏంటంటే ఇది చూపించే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఎలాంటిది ఇవ్వాలి. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులోన ఫన్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. ఓకే, అంటే మీరు ఏం చేస్తున్నారు దీంట్లో, మీ రోల్ ఏంటి? మా రోల్ అండ్ 4 మెంబర్స్, అందులో 1 ఆఫ్ ద మెంబర్ స్ట్రగుల్ పడుతూ ఉంటాం. ఓకే, ఇండస్ట్రీ స్ట్రగుల్ పడుతూ ఉంటాం. ఒక టైంలో 4 కలుస్తాము. ఈజ్ ద పర్సన్, అక్కడ ఉన్నాడు పర్సన్ మనోహర్, ఈజ్ ద టామ్ అండ్ జెర్రీ. ఓకే ఓకే, ఇద్దరు టామ్ అండ్ జెర్రీ, కొట్టుకోవడం ఎప్పుడు కొట్టుకోవడమే జరుగుతుంది. ఓకే, అంటే లైక్ బ్యాచులర్ రూమ్ లో ఉండి అలాంటి సీన్స్ ఉన్నాయి. వెళ్ళినా కానీ బ్యాచులర్ రూమ్ లో ఇద్దరు కలిసి కొట్టుకోవడమే జరుగుతుంది. ఓకే, టామ్ అండ్ జెర్రీ ఎక్కువ ఉంటాం. అండ్ బ్రదర్, మీరు చూస్ చేసుకున్నారు, ఇంతకుముందు ఏమైనా చేశారా? ఇది ఫస్ట్ మూవీ? ఇది కూడా మూవీ ఫుల్ లెంగ్త్ ఉండేది, ఇదే ఫస్ట్ మూవీ. ఇంతకుముందు ఏం చేశారు? షార్ట్ ఫిల్మ్ లైక్ చేశాను. ఇది ఇప్పుడు రావడం మూవీలో మంచి కాన్సెప్ట్ తోటి ఉన్న మూవీ నాకు ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా మనకి సినిమా ఇలా ఉంటుందమ్మా అని అన్నీ చెప్పారు. నాకు నిజంగా గాడ్ గిఫ్ట్ కింద అనిపించింది. ఇంత మంచి స్టోరీ పిలిచి మరీ వేస్తున్నారు. మనం మామూలుగా అంతకుముందు చాలా తిరిగాము, ఎవరు కూడా మనీ పెట్టకుండా మంచి ఆఫర్ ఇచ్చేది కనిపించలేదు. అంటే కొంతమందికి రావచ్చు, కానీ మాకైతే మనీ పెట్టకుండా ఎవరు సరైన ఆఫర్ అవ్వలేదు. చిన్న చిన్న ఆఫర్లు అందులో కనిపించలేదు, కనిపించకుండా ఏదో వచ్చేసి. కానీ ఇందులో మాత్రం నువ్వు చెయ్యాలి, 4 కుర్రోళ్ళలో నువ్వు ఒకడని తీస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు అంతకుముందు మేము తిరిగాం ఈ ఆఫర్ల కోసం, ప్రతి స్టూడియో మెట్టు ఎక్కి దిగి చాలా తిరిగాం. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? మేము ఒక 5 years చెప్పం. 5 years అబౌవ్ నుంచి ఉన్నారు. సో 5 years నుంచి స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నారు, కానీ ఏ ఛాన్సెస్ రాలేదు. సో ఫస్ట్ ఇదే వచ్చింది, అంత ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ అయితే రాలేదు. ఓకే, ఇప్పుడు ఈ సినిమా నుంచి మీరు బయటకు వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రొజెక్ట్ అవుతా అనే నమ్మకం అయితే మీకు ఉంది? 100%. సినిమా చూసారా అందరూ? ఎలా అనిపించింది చూసిన తర్వాత?
అనుకున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సినిమాని నేను యాక్టింగ్ చేసిన సినిమాగా చూడకుండా ఒక ప్రేక్షకుడు ఒపీనియన్తో చూశాను. ఓకే, బాగుంది, స్టోరీ పరంగానే యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. అంటే ఈ రోజుల్లో ఏంటంటే పెద్ద హీరోలు మీన్స్ లైక్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న హీరోల సినిమాలు వచ్చినా కానీ 1-2 డేస్ మహా అయితే 1 వీక్ ఆడటమే చాలా కష్టంగా ఉంది. సినిమా బాగుంటే తప్ప ఒక 10 డేస్ ఆడట్లా, అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ టైంలో అందరు కొత్త వాళ్ళని తీసుకొని అంత డబ్బు పెట్టి ప్రొడ్యూస్ చేసి సినిమా బయటికి తీసుకురావాలి అని మీకు ఎందుకు అనిపించింది? అసలు స్టార్టింగ్ చెప్పాలంటేనండి, మన ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా కథను పట్టి సినిమా తీసేవాళ్ళు. కథనే హీరోగా బేస్ చేసుకుని అందులో క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుని చేసేవాళ్ళు. ఎప్పుడు ఇది ఒకప్పుడు? ఓకే. మధ్యలో ఏమైందంటే అది మారిపోయింది. హీరోనే కంటెంట్గా చేసుకుని కథల్లుకునేవాళ్ళు, ఆ సినిమా తీసేవాళ్ళు అనమాట. కథల్లుకుని ఆ సినిమా తీసేవాళ్ళు. హీరోని భుజం మీద నడిచేది మొత్తం సినిమా, మొత్తం చుట్టూ తిరుగుతూ ఉండేది. కథ ఎలాగైనా ఉన్నా అది ఒక ట్రెండ్ నడిచింది. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ ఏమైపోతుందంటే హీరో ఓరియంటెడ్, హీరో భుజాల మీద నడిపించే కథలు కాకుండా కథని బేస్ చేసుకుని ఒక హీరోని సృష్టించగలిగేటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో. ఎవరో ఏంటి ఎవరికి తెలియనక్కర్లా. ఈ హీరో ఇతను పేరున్నవాడా పేరు లేనివాడా అందరికి తెలిసినవాడా ఎవరికి తెలియనివాడా అనేది ఏం అక్కర్లా. కథలో బలం ఉంటే, కథలో దమ్ము ఉంటే, ఖచ్చితంగా కథ మీద మనకు నమ్మకం ఉండి కనుక తీస్తే అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే కనుక 100% సక్సెస్ కొడతాం. అది ఓన్లీ కథను నమ్ముకుని ముందుకు వెళితే ఈ రోజుల్లో హీరో అక్కర్లా. హీరో ఎవరైనా కానివ్వండి, అంత పెద్ద స్టార్ని పెట్టినా కథ లేకపోతే అది ఒక రోజు కూడా థియేటర్లో ఆడదు, ఎవరు చూడరు, ఒక అభిమాని కూడా చూడడు, ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయినా కూడా చూడడు. అదే కనుక అట్ ది సేమ్ టైం కథని నమ్ముకొని అసలు ఆ కొత్త మొహాన్ని పెట్టి ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియనటువంటి ఒక విలేజ్ నుంచి తీసుకొచ్చిన ఒక అబ్బాయిని పెట్టి సినిమా తీసిన కథ బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. ఆడియన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఆడియన్స్ పల్స్ కరెక్ట్గా ఉంది, బాగా హానెస్ట్, చాలా హానెస్ట్ అనమాట. ఎంత హానెస్ట్ అంటే ఒక సూపర్ డూపర్ హీరో తీసిన సినిమా బాగోపోతే బాగోలేదని చెప్తున్నారు. ఒక ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తిని పెట్టి కంటెంట్ని నమ్ముకుని సినిమా తీస్తే బాగుంటే దాని 100 రోజులు కాదు, ఇంకా ఎన్ని రోజులైనా ఆడించడానికి వాళ్ళు ముందు ఓటీటీలో తర్వాత శాటిలైట్లో ఛానల్స్లో వేసినా కూడా మళ్ళీ రిపీటెడ్గా చూసి టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చి ప్రోత్సహించే ఆడియన్స్ మన ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా మెయిన్ యూత్, వాళ్ళకి అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. పెద్ద హీరోలు అయినా కానీ చిన్న హీరోలు ఎవరో వాళ్ళు వీళ్ళని చూడకుండా భేదభావం లేకుండా ఇండస్ట్రీని చక్కగా ఆదరిస్తూ ఇప్పుడు యూత్ అంతా కూడా ఒక చక్కగా క్లారిటీతో ఉన్నారు. చెప్పాలంటే ఒకప్పుడు ఒక మోసలో ఉన్న సినిమాలు అంటే ఇన్ని ఫైట్లు ఉండాలి, ఇన్ని సాంగ్స్ ఉండాలి, హీరో ఇలా ఉండాలి, క్యారెక్టరేషన్ అంటేనే చూసే ప్రేక్షకులు మారిపోయి ఎలా ఉన్నా కానీ కథకి అది కరెక్ట్ అనిపిస్తే కనుక ఈ వ్యక్తి కథ కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా చూడొచ్చు, ఈ కథ ఈ అబ్బాయికి బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి చూసి దాన్ని విజయం చేయొచ్చు అనేటువంటి ఆడియన్స్. ఆ విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో తిరుగుతూ ఆ సక్సెస్ రేట్ ఎలా పట్టుకోవాలని చూసే ప్రతి వ్యక్తికి కూడా ఈ సినిమా మేము అంకితం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఈ సినిమాని ఎలా తీస్తే ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ఇప్పుడు మొత్తం ఇందాక మీకు చెప్పినట్టు సినిమా కష్టాలు అంటుంటే మొత్తం ట్రాజడీనే ఉందనుకుంటారేమో. ఇందులో మంచి లవ్ ట్రాక్ ఉంది, మళ్ళీ హీరోకి హీరోయిన్కి మధ్య మంచి లవ్ ట్రాక్ ఉంది, చాలా సెన్సిబుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హీరోయిన్ ప్రెజెంట్ మనకు అందుబాటులో లేరు, అందుకని రాలేదు, నెక్స్ట్ దాంట్లో యాడ్ అవుతారు. అందువల్ల ఆ హీరోకి హీరోయిన్స్ కి మధ్యలో రొమాన్స్ కొంత అది కూడా ఉంది సినిమాలో. రొమాన్స్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, కామెడీ, మెయిన్ గా కామెడీ టైమింగ్ ఈ నలుగురు కుర్రోళ్ళతోనే, నలుగురు ఆర్టిస్టులతో, హీరోలతోనే చేయించాం కామెడీ. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ కామెడీ కూడా. ఈ కామెడీ అట్లాగే లవ్ ట్రాక్ తో కలుపుతూ అంటే సినిమా చూసే వ్యక్తికి ఎక్కడ బోరు కొట్టకూడదు. 2 గంటల సేపు ఈ సినిమా గురించి చూపిస్తే, ఇండస్ట్రీలో కష్టాల గురించి చూపించి అటు ఇటు తిరుగుతున్నట్టు చూపిస్తూ ఉంటే ఎవరు చూడరు. ఎంత రియలిస్టిక్గా తీసినా కూడా ఎవరు చూడరు. దీనికి మధ్యలో మనం ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ లవ్ ట్రాక్ని చొప్పించి అంటే అది కథలో అంతర్లీనంగా సపరేట్గా ఏం పెట్టలేదు. హీరోకి సంబంధించినటువంటి ఒక బేస్డ్ అంటే హీరో ఎక్కడి నుంచి వచ్చాడు, అంతకుముందు ఏం చేసేవాడు, అంతకుముందు హీరోతో ఎవరికి పరిచయం ఉంది అనేది ఒక లైన్ దగ్గర నుంచి తీసుకుని హీరోయిన్ కూడా అలా పాస్ చేస్తూ హీరో వెనకాల ఒక గోల్ కోసం, హీరో గోల్ ఒకటి ఉంటే సినిమాలో హీరోయిన్కి ఒక గోల్ ఉంటుంది. హీరో గోల్ ఏంటంటే తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం, లక్ష్యాన్ని సాధించడం కోసం హీరో కష్టపడుతూ ఉంటాడు. హీరోయిన్ లక్ష్యం ఏంటంటే తను ఒక అబ్బాయిని ఇష్టపడింది, ఆ అబ్బాయిని సాధించాలి.
ఇటు పక్కనేమో హీరో తన గోల్ కోసం హీరోయిన్కి ఇండస్ట్రీకి సంబంధం ఉందండి. హీరోయిన్కి ఇండస్ట్రీకి సంబంధం ఉండదు, హీరోకి హీరోయిన్కి సంబంధం ఉండదు. అంటే ఒక ఇండస్ట్రీలో తిరిగేటువంటి హీరోకి అంతకు ముందు ఇండస్ట్రీలో రాకముందు తను ఏం చేసేవాడు, ఈ హీరోయిన్కి ఎట్లా పరిచయం, ఆ తర్వాత అది వదిలేసి హీరో ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హీరోయిన్ ఎందుకుని అలా హీరోతో పాటు పాస్ అవుతూ రావాల్సి వచ్చింది అనేది మెయిన్ సినిమాలో. అంటే ఏంటంటే హీరోయిన్కి ఒక గోల్ ఉంది, హీరోకి ఒక గోల్ ఉంది. తను అనుకున్న సాధించాలని హీరో గోల్, హీరోనే సాధించాలని హీరోయిన్ గోల్. ఓకే, కానీ డైరెక్టర్ గారు ఇప్పుడు కథ ఎంచుకున్నప్పుడు నలుగురు హీరోలను పెట్టి లైక్ వీళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ గురించి తీసుకున్నారు. కానీ మరి హీరోయిన్స్ కూడా కొంతమంది అంటే అమ్మాయిలు కూడా చాలామంది స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. లైక్ రకరకాలుగా ఉంటాయి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. లైక్ కమిట్మెంట్స్ అని అదని ఇదని అవకాశాలు రాక ఇస్తా అని చెప్పి మనుషులను వాడుకొని వదిలేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు లైక్ అన్ని స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి ఇంకా వద్దు ఇండస్ట్రీ అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. రాంగ్ వే తీసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఏదన్నా యాడ్ చేశారు, అలాంటివి చేసి ఉంటే ఇంకా. మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు, గెస్ట్ చేశారు మీరు, మేము చెప్పకపోయినా యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటి పాయింట్ ఒకటి 100% మంచి వెయిటేజ్ ఉన్న పాయింట్ ఒకటి ఉంది ఈ సినిమాలో. మేము సినిమా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇంకా నమ్మకం పెట్టుకోవడానికి సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక మంజుల అనే క్యారెక్టర్ ఈ సినిమాలో. మంజుల అనే క్యారెక్టర్ రియల్ లైఫ్లో అమ్మాయి పేరు మంజుల, మామూలుగా రియల్ లైఫ్లో సినిమాలో అమ్మాయి పేరు రాణి. ఆ అమ్మాయి క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేసాం దీంట్లో. మీరు చెప్పినటువంటి క్యారెక్టర్తోనే ఒక పల్లెటూరు నుంచి హీరోయిన్ అవుదామని చెప్పి ఈవిడ మంజుల. ఈవిడ సినిమాలో ఈవిడ పేరు రీల్ నేమ్ ఏంటంటే రాణి. రాణి అనే క్యారెక్టర్తో ఎంటర్ చేసాం. ఈ వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి రాణి, ఆ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు రాణినే. ఈ సినిమాకి మీరు రాణి, మీ సినిమాకి రాణి. అది సక్సెస్ అయ్యిందా అనేది ఆ సినిమా సస్పెన్స్ అనమాట. ఆవిడ ఎన్ని కష్టాలు పడింది, ఆ కష్టాల నుంచి ఈ వచ్చినటువంటి నలుగురి కుర్రోళ్ళకి ఇండస్ట్రీలో ఆర్టిస్ట్లో వచ్చిన నలుగురికి ఎలాంటి లెసన్ చెప్పింది అనేది మెయిన్ అసలు పాయింట్ అనమాట సినిమాలో. దీన్ని రివీల్ చేయకూడదు అనుకున్నా, కానీ యాక్చువల్లీ మీరు చెప్పారు కాబట్టి కొంచెం ఆడియన్స్కి ఇది క్రియేట్ చేయాలని క్యూరియాసిటీ కొంచెం చెప్తున్నాను అనమాట. ఓకే, ఆ రాణి అనే క్యారెక్టర్లో ఎస్టాబ్లిష్గా చేసింది. అసలు ఈ గతంలో ఏం చేసిందో కూడా యాక్చువల్గా నాకు తెలియదు. ఓకే, యాక్చువల్లీ రాణి అయినా బయట మంజుల? నా పేరు మంజుల, కానీ మూవీలో క్యారెక్టర్ పేరు రాణి. ఓకే, బయట చాలా ఇన్నోసెంట్గా క్యూట్గా మాట్లాడుతున్నారు కదా, ఇలాగే సినిమాలో కూడా ఉంటుందా లేదంటే కొంచెం రాడ్ కదా? ఎక్కువ అంటే ఏడవడంలోనే ఉంది. నార్మల్గా చెప్పే డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. ఎక్కువ అంటే ఏడవడం, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎంత కష్టాలు పడతారో దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట నా కష్టాలు. అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? ఉన్నాను అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి. 5-6 ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్లోనే ఉన్నారు ఆల్రెడీ. సో లైక్ మీరు సినిమాలో ఏదైతే చూసారో, ఏదైతే మీ దగ్గర మీ మీద తీసారో సీన్స్, అలాంటిది బయట ఎక్కడైనా ఫేస్ చేశారా? అంటే అలా ఉండదు, కానీ అలాంటిది ఏం చేయలేదు. అంటే పెద్ద క్యారెక్టర్స్ ఉంటే అలా ఉంటుందేమో తెలీదు, కానీ నాకైతే చిన్న క్యారెక్టర్స్ అనుకున్నాను. కానీ ప్రసాద్ గారు మీకు పెద్ద రోల్ ఇస్తానమ్మా రండి అని చెప్పారు. అందుకని అక్కడ ఈ మూవీలో ఎక్కడ లేదు, ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే బయట కొంతమంది కాస్టింగ్ కాల్స్ ఉంటాయి, లైక్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రకంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా అడిగేస్తారు, ఇలా మాట్లాడి ఫిల్మ్ ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో మీరు ఎక్కడ ఫేస్ చేయలేదు? ఫేస్ అయితే చేయలేదు ఇక్కడ. అంటే ఈ మూవీలో నాకు లీడ్ రోల్ ఉంది కాబట్టి అనుకోవచ్చు, కానీ అలాంటిది ఏం లేదండి. ఓకే, అంటే మీరు అలాంటి క్యారెక్టర్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత బయట మంచి క్యారెక్టర్స్ వస్తాయి తర్వాత అని చెప్పి ఏమన్నా ఉందా? అంటే లైక్ అలా ఏమన్నా అనుకున్నారా? ఇక ఈ సినిమా నుంచి మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది బయట తర్వాత నెక్స్ట్ మూవీస్లో మంచి రోల్స్ దొరుకుతాయి అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈ మూవీలో సీన్స్ అలా ఉన్నాయి, అలా జస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు అలా అనుకుంటారు. ఓకే, అనుకుంటారు జస్ట్ అంతే ఉంది, కానీ అలా లేదు. హ్యాపీగా చేసుకోవచ్చు, అంటే మనకి ఇష్టం, అంటే ఒక క్యారెక్టర్కి సూటబుల్లా లేదా అలాంటి క్యారెక్టర్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లైక్ బ్రదర్ ఇప్పుడు సినిమా మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ ఎంతవరకు వచ్చింది? మొత్తం దగ్గర 2 crores వరకు అయింది సినిమాకి. 2 CR అయిందా? 2 CR. అంటే క్వాలిటీలో ఎక్కడ మేము దీన్ని
పెయిడింగ్ ఆర్టిస్టులను పెట్టకపోయినా 2-3 ఉన్నారు, అయినా కూడా ఎక్కువ మందిని పెట్టకపోయినా పెద్ద పెద్ద లొకేషన్లో ఫారెన్ లొకేషన్స్లో తీయకపోయినా సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఇస్తూ దాన్ని అదే రేంజ్లో తీసుకెళ్ళాం కాబట్టి దానికి ఆ బడ్జెట్ అయింది. అది చెప్పాలంటే యాక్చువల్ లో బడ్జెట్, హై బడ్జెట్, సినిమా పరంగా లో బడ్జెట్. ఓకే, బడ్జెట్ ఎంత అనేది పక్కన మ్యాటర్, సినిమా ఎలా వచ్చింది అనేది. సినిమా ఎక్సలెంట్గా వచ్చింది, ఎక్కడ కూడా అసలు డ్రాబ్యాక్ అనేది లేదు. ఇది ఈ పూట ఇది సరిగ్గా చేయలేదనో, వీళ్ళు సరిగ్గా చేయలేదనో, లేకపోతే దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి రేపు చేద్దాం అనేది లేదు. అసలు ఈవిడ క్యారెక్టర్ అయితే, మంజుల రాణి క్యారెక్టర్ అయితే సినిమాలో చాలా బాగా పండింది. ఈవిడ అసలు రాణి ఇక్కడ ఇబ్బంది పెట్టారు చాలా కొన్ని విషయాల్లో రాణి గారు కొంచెం బాధ ఎక్కువ ఉండే క్యారెక్టర్ అయినా కానీ మా బాధలో చూసి తను అండగా ఉండి మమ్మల్ని ముందుకు పంపే సీన్ ఉంటుంది. నేను ఎలాంటి ఎన్నో చేస్తాను పుష్ చేస్తూ ఇండస్ట్రీలో ఇక్కడ నా సొంతంగా నిలబడే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఇలా చేద్దాం, మీరు బాధపడద్దు, వెనక అడిగేద్దని చెప్పి రాణి గారు ఒక సపోర్ట్ క్యారెక్టర్ కూడా అందులో ఉన్నది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇవి క్యారెక్టర్ వస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఒక డైలాగ్ ఉండదు. ఇంటర్వెల్ తర్వాత ఈవిడ మొత్తం కూడా అక్కడ రివీల్ అవుతుంది. అప్పుడు వచ్చే డైలాగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవిడ క్యారెక్టరైజేషన్. అక్కడ వీళ్ళని మొబైలైజ్ చేస్తూ ఉంటుంది. 4 కుర్రోళ్ళని కూడా ఇండస్ట్రీలో వీళ్ళు ముందుకెళ్ళడానికి ఎలా అంటే ఆవిడ పడ్డ స్ట్రగుల్స్ ని ఒక గుణపాఠంగా నేర్చుకుని వీళ్ళని ఎలా ముందుకు నడిపించాలనే దాని మీద బాగా మంచి మోటివేషనల్ క్యారెక్టర్. బాగా బాగా అసలు నాకు తెలిసి ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది, ఆవిడ తర్వాత నాకు రెమ్యునరేషన్ వస్తుంది. సో సరే, లైక్ ఇప్పుడు ఇంత అమౌంట్ పెట్టారు కదా, సో 2 CR పెడుతూ ఉన్నారు అన్నప్పుడు ఎప్పుడన్నా మధ్యలో ఎక్కడైనా అనిపించిందా లైక్ అనవసరంగా ఇంత డబ్బులు పెడుతున్నానేమో, మళ్ళీ వస్తాయా రావా అనే రకమైన థాట్స్ ఉంటూ ఉంటాయి? ఎందుకంటే 2 కోట్లు సంపాదించాలి అంటే నాట్ ఏ జోక్. సో అంత డబ్బు పెడుతూ ఉన్నారు, ఎప్పుడన్నా అనిపించిందా మళ్ళీ రాకపోతే ఏంటి నా పరిస్థితి అని? యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా దగ్గర నుంచి డైరెక్టర్ హరీష్ చావాకి నేను కంగ్రాట్స్ చెప్పుకోవాలి. చెప్పాలంటే ఆయన కృతజ్ఞత చెప్పుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి, కంగ్రాట్స్ కూడా చెప్పాలి అతనికి. అది కూడా కరెక్టే, కంగ్రాట్స్ కూడా, ఎందుకంటే అంత బాగా తీశాడు కాబట్టి అతను ఒక విజయాన్ని తొందరలో సాధించబోతున్నాడు. కంగ్రాట్స్ కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా. చాలా అతను మంచి మంచి యాడ్ ఏజెన్సీలో వర్క్ చేశాడు అనమాట. అతనికి డెబ్యూ సినిమా అనేది, డెబ్యూ డైరెక్టర్, మొట్టమొదటి సినిమా అయినా కూడా అందరూ డైరెక్టర్ అందరితో ప్రొడ్యూసర్ అందరితో కొత్త వాళ్ళే, అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఒక తాటి మీద వెళ్ళిపోయింది సినిమా, ఒకే సరం రేఖ మీద అలా వెళ్ళిపోయింది, నీట్ గా అయిపోయింది. అదే కనుక ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఆ బేషిజాలు వచ్చేవేమో, సరిగ్గా జరిగేది కాదు, లేకపోతే ఇంకా టైం పట్టేదేమో, ఎలా వచ్చేదో నాకైతే తెలియదు. కానీ 100% ఇక్కడ అందరం కొత్త వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ సినిమా నాది, నేను దీన్ని బాగా చేయాలి, హిట్ కొట్టాలి, ప్రతి ఒక్కళ్ళ మైండ్లో అదే ఉంది. రెండోది కాన్సెప్ట్ లేదు, సెట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ సినిమా నేను చెయ్యాలి, 100% సక్సెస్ కొట్టాలని చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి రావాలంటే ప్రతి వ్యక్తి మనసులో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు మీ కళతో మీరు ఆ తెర మీద చూడొచ్చు. దయచేసి అందరూ కూడా ఈ సినిమా చూడండి. దీంట్లో ఇది చూడకూడదు, ఈ సీన్ బాగోదు అనేది ఏదీ లేదు. 100% క్లీన్ చిట్ అనమాట సినిమా మొత్తం కూడా, అందరికీ నచ్చుతుంది. కుటుంబ సమేతంగా వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే ఎక్కడ బోర్ పట్టడం కానీ, ఒకే విషయాన్ని పట్టుకుని సాగదీయం కానీ లేదు. ఒక లవ్కి సంబంధించింది ఉంది, అట్లా కామెడీ ట్రాక్ ఉంది, అట్లాగే జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడి మనసుని టచ్ చేసే విషయాలన్నీ కూడా ఈ సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని చూడదగ్గ సినిమా, అందరూ చూసి ఆదరిస్తారని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం అందరినీ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్ గారు మెయిన్ పిల్లర్ అయితే, సెకండ్ పిల్లర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు బాలరాజు గారు ఉన్నారు. ఆయన కూడా ఒకసారి రావాల్సింది. హాయ్ బాలరాజు గారు. రండి సార్. అయ్యో రండి. సిగ్గుపడుతున్నా ముందుకు రావడానికి. రండి సార్. హాయ్ బాలరాజు గారు. ఏం సార్ స్కూల్కి వచ్చారు? ఓకే, ఎలా సినిమా చూసారంటే? చూసాము. ఎలా అనిపించింది సార్? మా కష్టానికి ప్రతిఫలం కనిపించింది. అంటే కెమెరా ఉంది, నేను ఫస్ట్ టైం అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండి వర్క్ చేసే అలవాటు. కెమెరా ఆపేసాను, కెమెరా మాట్లాడడం ఫస్ట్ టైం. అంటే ప్రసాద్ గారు ఇప్పుడు ఏం చెప్పినా కూడా దాని పక్క ప్లానింగ్తో, పక్క బడ్జెట్తో, ఇంతలో ఇలా చేస్తాం అనుకుని దాన్ని ఎటు క్రాస్ కాకుండా, మా లోపల ఏ అభిప్రాయ భేదాలు లేకుండా హ్యాపీగా అనుకున్న బడ్జెట్లో తీసుకొచ్చాం. సినిమా అయితే వచ్చింది. అండ్ మీరు ఎన్నో సినిమాలు చూసింటారు కదా, ఈ సినిమా చూసిన తర్వాత వేరే సినిమాతో కంపేర్ చేసుకుంటే కొన్ని మంచి సినిమాలు వచ్చి కూడా ఫ్లాప్ అయిపోయారు. సో ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా జనాలు వెళ్తారు థియేటర్స్కి, చూస్తారు, ఆదరిస్తారు, మంచి హిట్ పడుద్ది అనే ఆలోచన వచ్చిందని సినిమా చూసిన తర్వాత?
అంటే మెయిన్ ఒకటి ఏంటి సార్ అంటే నాకు తెలిసి ఈ సినిమా ప్రపంచం సినిమాలు వచ్చాయి కదా ఏ లాంగ్వేజ్ అయినా ఈ సినిమా కొత్తదనం ఏంటంటే సినిమా కోసం చెప్తుంది. స్టార్టింగ్ కెమెరా సినిమా కోసం చెప్తుంది. నా ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తుంటారు అన్నట్టు చెప్తుంది. అది ఎవరు చూపించలే. సినిమా తన కథ చెప్తుంటది అనమాట. అది సక్సెస్ మేము అనుకున్న క్వాలిటీ వచ్చింది. 100% రీచ్ అవుతుందని నమ్ముకుందండి. సూపర్, గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్ అండ్ మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టీమ్ ఆల్ అండ్ రాణి ఆల్ ది బెస్ట్ రాణి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ మీ అమౌంట్ ఖచ్చితంగా డబుల్ అండ్ ట్రిపుల్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.